బాబురావు మాది పాత విలేజ్. మేము కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ కొన్నాం. కొన్నప్పుడు ఏమైంది తెలుసా, మాకు పట్టాలు ఇచ్చిరు. అప్పుడు ఒరిజినల్ పట్టాలు ఇచ్చిరు. మేము అప్పుడు కొనుక్కున్నాం క్వార్టర్స్, గవర్నమెంట్ క్వార్టర్. దొంగ పట్టాలు తయారు చేసి దొంగ పట్టా, ఇది దొంగ పట్టా అంటూ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము కొనుక్కున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన పట్టాలల్లో కొనుక్కొని అప్పటి నుంచి మేము ఇప్పటిదాకా ఉంచుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అప్పట్లో కార్పొరేటర్లు లీడర్లు అందరూ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి లొంగిపోతుంది. ఇలా ఎంతో చాలామంది మేము గరీబోళ్ళం సార్. మేము కూడా వృత్తి చేసుకుంటాం, మా వృత్తి మీద మేము బతుకుతున్నాం. మేము కూడా ఎట్లా ఉండాలో చెప్పండి, ఎలా చేయాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వము కొద్దిగా ఉన్నోళ్ళని చేసేసాయి, లేనోళ్ళే ఉంచు. మళ్ళీ ఇదే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడే చేసినట్టు మూసినది పోటీ బిల్డింగ్లే కట్టకపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. మరి ఏం చేస్తుంది? కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా తప్పు చేసిర్రు, ఎందుకు చేయలేరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మొన్న కాంగ్రెస్లోకి వచ్చినాక సీఎం అయ్యిండు. అంతకుముందు టీడీపీ ఉండే. తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేసేది ఉండే. ఆయన ఎమ్మెల్యేగా కొట్లాడిండు కదా అప్పట్లో అసెంబ్లీలో. రేవంత్ రెడ్డి అన్న కొట్లాడలేడా? ఇప్పుడు నాగార్జునది అది కూలగొట్టిరుగా ఫంక్షన్ హాల్. కూలగొట్టినప్పుడు రేవంత్ రెడ్డి అందులో మాట్లాడినట్టు మాకు ఫోన్లో కనిపిస్తుంది. మరి అప్పటి నుంచి ఆయన ఎదగనియలేరు, ఇప్పుడు ఎదిగిండు. సరే గరీబులే ఉంచండి సార్, ఉన్నోళ్ళే గుళ్ళగొట్టండి. ఇప్పుడు ప్రభుత్వము ఏం చేయాలంటే చేయండి. హిమేసాగర్ మొత్తము కబ్జాలు చేసేసారు. హిమేసాగర్ నిండక ముందే నీళ్ళు ఇడిపించేస్తారు. దాని గురించి ఆలోచించండి. చాలా ఎన్ని కబ్జాలు ఉన్నాయి చూడు. మీరు ఈ మీడియా మొత్తం ఒక్కసారి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి టోల్ గేట్ అయినాక ఎక్కి చూడండి, ఎంతగానో కబ్జాలు చేసేసారు రాజకీయ నాయకులు. మాలాంటి గరీబ్ వాళ్ళు జనంత జాగా ఎన్నో కోట్రాస్ వచ్చిందని మేము ఆలోచిస్తుంటే మమ్మల్ని తీసి పెట్టేస్తారు అక్కడ పక్కకు. మీరు సపోర్ట్ చేస్తారా? మేము ఒక్కొక్క కంప్లైంట్ ఇస్తుంటే మీరు సపోర్ట్ చేయాలి సార్ మాకు మీడియా వాళ్ళు. ఎందుకంటే ప్రతి గరీబ్ వాళ్ళకు మీ మీడియా దృష్టి పడితేనే పబ్లిక్కు తెలిసిపోతుంది దేశం మీద. సీఎం దాకా అయినా కానీ తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నేను శివపురి, ఇక్కడ బైరాగిగూడ పక్కన ఉంటుంది మా కాలనీ. మావి ఆల్రెడీ మేము సెట్ బ్యాక్స్ అన్ని చేసిన ఈరోజు ఎప్పుడో 2001లో మేము చేసిన లేఅవుట్ తోటి ఇప్పుడు వచ్చి కొత్తగా 50 మీటర్లు 70 మీటర్లు ఇవన్నీ అని అంటే కాదు. ఆల్రెడీ అప్పుడు వచ్చిన పర్మిషన్ మేము యాజ్ పర్ పర్మిషన్స్ ప్రకారమే కట్టుకున్నాము. ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్స్ కూడా మేము కూలగొడతామంటే ఇది పద్ధతి కాదు. ఇది వీఆర్ ప్రొటెస్టింగ్. మాకు ఇంకా నోటీసులు ఇవ్వలేదు, వచ్చి మార్క్ చేసుకొని పోయి అంటే డిమార్కేషన్ చేయలేదు, వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయారు. ఇప్పుడు దాన్ని మేము 100% ప్రొటెస్ట్ చేస్తాం, మేము చేయనీయం కూడా. అది వీఆర్ 100. మేము ఎదిరిస్తాం వస్తే కొడతాం, అంతే అంతే. వద్దంటాం, లేదంటే తండ అంటాం, అంతే. వదిలే పరిస్థితే లేదు మేము. ఎందుకంటే మేము ఆల్రెడీ పద్ధతి ప్రకారం మేము యాజ్ పర్ నామ్స్ ప్రకారమే కట్టుకున్నాము. అయినా కూడా కొత్తగా బఫర్ జోన్లు అని కొత్తవన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలా ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా ఒక రస్తానో ఏదో ఒక రోడ్డు చిన్నగా అనుకుంటే నడుస్తుంది, కానీ ఇట్లా సుందరీకరణ పేరుతోటి మళ్ళీ ఎన్ని ఆస్తులు తీసుకుపోయి మళ్ళీ పెద్ద వాళ్ళకి ఇవ్వడం అనేది పద్ధతి కాదు, అది కాదు. ఎందుకంటే ఇదంతా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కూడబెట్టుకున్న ఇన్స్టాల్మెంట్స్ కట్టుకొని అది కట్టుకున్న ఇల్లు ఇప్పుడు కూలగొట్టుకుంటే వాళ్ళు నిర్వాసితులు అయిపోతారు. అది పద్ధతి కాదు, వాళ్ళకి మంచిది కూడా కాదు, గవర్నమెంట్ కూడా. అది